ఓం శాంతి. సత్యం శివం సుందరం. సత్యస్వరూపుడైన ఆ పరమశివుని యొక్క జ్ఞానం అతి సుందరమైంది, సంపూర్ణ సత్యమైనది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆ భగవంతుని జ్ఞానం సమస్త ప్రపంచానికి ఎంతో ఉపయుక్తంగా, ఎంతో జ్ఞానపరంగా ఈనాడు అభివృద్ధి చెందుతుంది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం గత 88 సంవత్సరాలుగా 140 దేశాల్లో అప్రతిహతంగా 9 లక్షల మంది బ్రహ్మమానస పుత్రులను తయారు చేసి విశ్వవ్యాప్తంగా నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక విలువలను పెంపొందిస్తూ ఈ విశ్వాన్ని, ముఖ్యంగా మన భారతదేశాన్ని స్వర్ణిమ యుగంగా, స్వర్ణిమ భారత్గా తయారు చేయడంలో ఈనాటి పౌరులను సమాజంగా నైతిక, ఆధ్యాత్మిక సంపూర్ణ విలువలతో ఒక రామరాజ్యాన్ని తయారు చేసే దిశగా వెళ్ళుచుండగా, కలియుగ ప్రభావం వల్ల మానవుడు రోజురోజుకు పతనమవుతూ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క జ్ఞానాన్ని ఆకర్షణ పొందకుండా కొందరు కలియుగ ప్రభావంతో అపోహలు, అసంబద్ధమైన ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం. అదే క్రమంలో కాళేశ్వరంలో మరి కొందరు బ్రహ్మమానస పుత్రులు ఎంతో వ్యయప్రయాసలతో, ఎంతో ప్రేమతో కష్టపడి ఆర్జించిన ధనంతో అక్కడ 60 అడుగుల శివలింగాన్ని, 7 days కోర్స్ స్టాల్స్ను, జ్యోతిర్లింగాలను మరియు 108 శివలింగాలను స్థాపన చేసి అద్భుతమైన స్టాల్స్లో ప్రదర్శన ఇస్తుండగా ఒకరిద్దరు స్వామీజీలు పాపం శాంతిగా మాట్లాడవలసిందిగా మరియు ప్రేమతో అడగవలసింది పోయి దురుసుగా అటువంటి మరి బీకేల పైన అనేక ఆరోపణలతో చేయడం చాలా దురదృష్టకరం. ఆ స్టాల్స్లో ఒక రెండింటిని తొలగించడం కూడా ఇది చాలా మన హిందూ సంస్కృతికే ఒక అన్యాయమైంది, ఒక అభూత కల్పన అయింది. దీన్ని ఖండించడం సత్యవాదులుగా, జ్ఞాన అభిలాషులుగా మనందరి కర్తవ్యం. దీనికి తోడుగా మరికొందరు వీడియోలు చేస్తూ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పైన అసంబద్ధ ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ఇది ఎలా ఉందంటే, ఒక చిన్న కథ ఉంది. ఒక బ్రాహ్మణుడు ఒక మేకను తీసుకెళ్తున్నాడట. అయితే 4 దొంగలు ఆ మేకను దొంగలించదలిచి 4 కాపు కాసి, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు తీసుకెళ్ళేది మేకను కాదు కుక్కను అన్నాడట. అతనికి చిన్న డౌట్ వచ్చింది. మళ్ళీ కొద్ది తర్వాత మళ్ళీ ఇంకొక దొంగ అదే మాదిరిగా 3 ప్రదేశాల్లో 3 దొంగలు కాపు కాసి మరి ఒక నిజాన్ని అబద్ధంగా, మేకను కుక్కగా మార్చారు. మరి ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు 4వ దొంగ చెప్పిన విషయాన్ని కూడా నమ్మి అది కుక్కన అచ్చి అని వదిలేశాడట. ఈనాడు సత్యస్వరూపమైన భగవంతుని జ్ఞానం పామరులకు, అమాయకులకు, భక్తులకు చేరకుండా పోయే మహా దుస్థితి నెలకొన్నదని మేము చాలా విచారం చేస్తున్నాం. అటువంటిదే ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పైన అసంబద్ధమైన ఆరోపణలు మనం తొలగించుకొని సత్యస్వరూపమైన ఆ భగవంతుని ప్రేమ, ఆనందం, కరుణ,
మన పైన యోగశక్తి జ్ఞానశక్తితో మన అంతరాత్మలోని ఆ చెడు గుణాలను తొలగించుకొని ఈ భూమిపై సుందర సుమధురమైన రామరాజ్యం ఏర్పరచడానికి మనం కృషి చేద్దాం. అయితే అందులో ముఖ్యంగా అందరికీ ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఒక్కొక్క ఆరోపణను మనం కూలంకషంగా తెలుసుకుందాం. మొట్టమొదట ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో తిలకం ధారణ ఉందా లేదా అనే ప్రశ్న వేయడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఈ తిలక ధారణ నేను వేసుకున్నాను. అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ దీని సింబలే స్మృతి తిలకం అంటారు. స్మృతి అంటే జ్ఞాపకం, తిలకం అంటే గుర్తు. అంటే రెండు భ్రుకుటి మధ్య మెరిసే నక్షత్ర తార అన్నాడు భగవంతుడు. భ్రువోరు మధ్య ప్రాణమావేశ సమ్యక్ అన్నాడు భగవద్గీతలో. మరి ఇటువంటి తిలక ధారణను ఎవరైనా మరుస్తారా? కాకపోతే ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏ విధంగా అయితే ఈత కొట్టేవాడికి ప్రాక్టీస్ అయిన తర్వాత బెండ్లు అవసరం లేదు, అదే మాదిరిగా స్మృతి తిలకాన్ని నిరంతరం ధరిస్తూ ఎదుటివారిలో పవిత్రమైన ఆత్మిక దృష్టి చూసే ప్రాక్టీస్ ఉండే వాళ్లకు వాళ్ళు ఇష్టం. ఈ మాదిరిగా మరి తిలకం అనేది ఒక ఛాయిస్గా ఇవ్వడం జరిగింది. రెండోది వైట్ డ్రెస్. ఈ వైట్ డ్రెస్ అనేది ఒక సత్వప్రధానం, ఒక శ్రేష్టం, ఓ పరమ పవిత్రం. మరి అటువంటి పరమ పవిత్రమైన ఆ తెలుపు రంగునే మరి పతాకంలో, జాతీయ పతాకంలో కూడా ఉంచడం జరిగింది. శాంతికి, ప్రేమకు, భారతదేశ ఔన్నత్యానికి ఇది నిదర్శనంగా. అటువంటి డ్రెస్ను వైట్ అంటే ఈరోజు ఎంతోమంది మరి రాజకీయ నాయకులే కానీ గొప్ప గొప్ప వ్యక్తులే కానీ ఇష్టంగా ధరిస్తారు. ఇలాంటి వైట్ డ్రెస్ అందరికీ శాంతి, ప్రేమకు సింబల్ను మరి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఒక డ్రెస్ కోడ్గా తీసుకోవడం చాలా అద్భుతం. దీన్ని ప్రోత్సహించాలి, కానీ వైట్ డ్రెస్ ఎందుకు అని మనం అడగడం ముదావహం కాదని మేము కోరుతున్నాం. రెండోది, ఇలాంటి సందేహాలను తీర్చే సమయం మనకెందుకు అంటే, ఒక మేధావి మౌనం ప్రపంచంలో ఆధ్యాత్మిక జాగృతికి ఎంతో నష్టం. మరి సుమారుగా 40 సంవత్సరాలుగా ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో జ్ఞాన అధ్యయనం చేస్తూ, అంతకుముందు 15 సంవత్సరాల వయస్సు నుంచే భగవద్గీత అధ్యయనం, ప్రతిరోజు 18 అధ్యాయాల సాధన, 1 గంట ధ్యానయోగ సాధనను ఎంతో నిష్ఠ నియమాలతో బ్రహ్మముహూర్తం నుంచి చేసే ఆ భక్తి ప్రయాస ఫలితమే ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఈ జ్ఞాన అధ్యయనం చేసే అద్భుత అవకాశం కలిగి 1985 నుంచి ఈరోజు వరకు సుమారుగా 40 సంవత్సరాలుగా ఈ సాధన చేస్తూ, మరి మౌంట్ అబూ రాజస్థాన్లో సుమారుగా 35 సార్లు ఆ మౌంట్ అబూలోని డైమండ్ హాల్లో, ఓం శాంతి భవన్లో బ్రహ్మాండంగా ఆ అద్భుతమైన ఆ శివపరమాత్మనితో అద్భుతమైన ఆ పరమాత్మ అనుభూతి, ఒక ఆత్మ అనుభూతి కలగడం, మరి అటువంటి అదే సాధనను కంటిన్యూగా చేస్తూ ఇలాంటి అనుభూతి మన సోదర ఆత్మలకు కలిగించడం మన ధర్మమని, ఈ అపోహలను తొలగించడం మన బాధ్యత అని ఈ యొక్క చిన్న వీడియో రూపకల్పన జరిగింది. మా యొక్క దినచర్య ప్రకారంగా అమృత వేళలో అంటే బ్రహ్మముహూర్తంలో 3:30కి లేవడం, 1 గంట యోగా అధ్యయనం చేయడం, తర్వాత ఉదయం 6:30 నుంచి 8 వరకు శ్రీమద్ భగవద్గీత లేటెస్ట్గా అంటే సాక్షాత్తు పరమశివుడు
జ్ఞాన అధ్యయనంగా జ్ఞాన మురళి అనే యొక్క జ్ఞాన సాధనను జ్ఞాన యొక్క మురళిని వినడం జరుగుతుంది. అదే మాదిరిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి కనీసం 8 గంటల యోగ సాధనకు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మేము రిటైర్ అయినాం కాబట్టి 10:30 నుంచి 11:30, 12 వరకు, తర్వాత సాయంత్రం 4:30 నుంచి సుమారుగా 8 వరకు, రాత్రి యోగ నిద్ర 10-10:30కు యోగ నిద్ర కంటే ముందు ఆ పరమాత్మతో యోగానుభూతి. ఈ మాదిరిగా ఒక రోజుకు 8 గంటల యోగ సాధన చేసే మహాద్భాగం, మహా అదృష్టం కలగడం మా పూర్వజన్మ సుకృతం. ఇలాంటి అనుభవము, ఇలాంటి సాధన చేస్తున్న సమయంలో మరి ఇటువంటి అద్భుతమైన ఆ భగవంతుని జ్ఞానాన్ని తెలుసుకునే మహాభాగ్యం మరి ఈ ప్రాంత ప్రజలకు, సమస్త మరి రాష్ట్రం ప్రజలకు, దేశ ప్రజలకు కలగడం మన అదృష్టం. కానీ ఈనాటి కలియుగ వాతావరణంలో మరి అనేక పంచవికారాల ప్రభావానికి లోనై మనము వినక వినేవాళ్లను కూడా ప్రోత్సహించలేని దుర్దశకు రావడం మన దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా సమయం అతి తక్కువగా, అంటే మనం వినే భాగ్యానికి లోను కాకుండా ప్రత్యేకంగా ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మరి మన అందరి చెంతలో ఉంది. పీస్ ఆఫ్ మైండ్ ఛానల్లో కూడా ఉంది. దీన్ని ప్రతిరోజు అనుభూతి చేసుకోవడానికి, మన జీవితం ధన్యం చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశంగా నేను తెలియజేస్తున్నాను. ఇక మిగతా విషయాలకు వచ్చేస్తే, ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా యోగ సాధన ఒక మన వరంగా భావిస్తాం. ఇక్కడ భగవంతుడు ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో భగవద్గీతను ముఖ్య ప్రమాణంగా పేర్కొనడం జరిగింది. మరి ఇక్కడ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం హిందూ సంస్కృతికి ప్రోత్సహిస్తుందా లేదా అనే ఒక ప్రశ్న. తప్పనిసరిగా 100% ఈశ్వరీయ విశ్వవిద్యాలయం హిందూ ఆది సనాతన దేవతా ధర్మానికి 100% ప్రోత్సాహం. ఎందుకంటే భారతీయులు మొట్టమొదట ఆది సనాతనంగా ఒకప్పుడు మానవుడే దేవత. ఈనాడు మానవుడు దేవత బదులుగా ఏమవుతున్నాడో మనం తెలుసుకుంటున్నాం. ఇలాంటి దేవీ దేవత ధర్మాన్ని మనం ప్రోత్సహించి మరి మానవుడు సర్వోన్నతుడుగా కావాలి, లక్ష్మీనారాయణుగా, ఒక రాధాకృష్ణులు కావాలని ఇక్కడ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం ఉంది. కాబట్టి హిందూ ధర్మం మొట్టమొదట దేవీ దేవతా ధర్మం. అంతకంటే ముందు మనం దేవదేవతలుగా ఉండేవారిని. కలియుగ ప్రభావంలో మానవుడు ఈనాడు ఎవరు తమను తాము దేవతగా ఎవరు భావించడానికి భయపడుతున్నారు. నేనేంటి, దేవత ఏంటి? భగవంతుడు మాత్రం మనకు నీ లక్ష్యం దేవి దేవత లక్ష్యమే ఇస్తున్నాడు. కాబట్టి అలాంటి మంచి సంకల్పాన్ని మనం పొందడం మన భాగ్యం అని మనం భావించుకోవాలి. ఇక అతి ముఖ్యమైనది భగవంతుని సత్యపరిచయం లేకపోవడం చాలా దురదృష్టకరం. అందుకొరకే సత్యం శివం సుందరం అన్నాడు. ఆ అతి సుందరుడైన భగవంతుని సత్యపరిచయం మనకు తెలియజేయాలి, తెలబడాలి. ఆ తెలియనందుకే మనం భగవంతుని ఈరోజు మనం భగవంతుడా, దేవుడా, తర్వాత మానవుడా, ఈ 3 విషయాల్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయాం. అందుకొరకే మానవుడు తలుచుకుంటే దేవత కాగలుగుతాడు, కానీ భగవంతుడు కాలేడు. భగవంతుని యొక్క లక్షణాల్లో భగవద్గీత ప్రకారంగా జన్మ కర్మచమే దివ్యం అన్నాడు భగవద్గీతలో. నా జన్మ, నా కర్మ దివ్యంగా ఉంటుంది.
దివ్య అంటే దివ్య ప్రవేశం, అంటే భగవంతుడు అజన్మ, అభోక్త, అశరీరి, అయోనిజ 5 లక్షణాలు ఉంటాయి భగవంతునికి. అందుకొరకే భగవంతునికి మరొకటి జ్యోతిషామపి తజ్జ్యోతి సమసహ పరం ఉచ్యతే. నేను జ్యోతుల్లోకెల్లా మహాజ్యోతిని, నేను పరమశివుడను, నిరాకార జ్యోతిస్వరూపాన్ని. మీరు కూడా 2 కనుల మధ్య మెరిసే నక్షత్రం లాంటి జ్యోతిస్వరూపాలు. కాబట్టి మనము ఆ భగవంతుణ్ణి సత్యస్వరూపం జ్యోతిగా నిశ్చయం చేసుకోవడం పరమాత్మ యొక్క నిశ్చయం. మన మొట్టమొదటి నిశ్చయం, ఈ శరీరంలో నేను ఒక చైతన్యమైన ఆత్మజ్యోతిని. ప్రపంచంలో సమస్త వేదాల, ఉపనిషత్తుల, రామాయణం, మహాభారతం యొక్క పరమసత్యం నిన్ను నువ్వు తెలుసుకోవడం. మరి ఎన్నో వేల సంవత్సరాలుగా మనం జన్మాంతరాలుగా మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో అనేక జపతపాదాలు, పూజలు, అనేక రకాల నోములు చేస్తూ వచ్చాం. అది కేవలం చేస్తూ వచ్చాం, కానీ వాటి సారాన్ని అనుభవం పూర్తిగా చేయలేదని భగవంతుడు తెలియచేస్తున్నాడు. మీ భక్తి, మీ యొక్క శ్రేష్ట కర్మల ఫలితంగానే ప్రసాద రూపంలో ఈరోజు మరి భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాద రూపంలో ఇస్తున్నాడు. అందుకే పూజా ఫలమీ జ్ఞానమురా, జ్ఞానము జీవాధారమురా అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ జ్ఞానము మనకు జీవాధారంగా పరమాత్ముడు జ్ఞాన సాధన తెలియచేస్తూ మరి అతని సత్యపరిచయంలో నామము సదాశివ. శివ అంటే శివం కలిగించేవాడు. సదాశివ అంటే ఎల్లప్పుడూ ఒక్క జన్మ కాదు, 84 జన్మలకు, అంటే మానవుడు తప్పనిసరిగా దేవతగా జన్మ తర్వాత 84 జన్మల్లో శ్రేష్టాతి శ్రేష్టం మానవునికి మానవ జన్మనే. కాకపోతే ఇంతకంటే ఉన్నతమైన జన్మ కావాలంటే సాధన, జ్ఞాన సాధనలో మానవుడు స్వర్ణిమయుగం నుంచి దేవత, త్రేతాయుగంలో కూడా 2 కళలు తగ్గిన దేవత, ద్వాపరయుగంలో సగం కళలు తగిన మహారాజులు, కలియుగంలో మాత్రం 4 కళల నుంచి 0 కళలుగా కళావిహీనంగా ఈరోజు ఇక్కడ మరి మానవుడు ఈరోజు దానవుడిగా, రాక్షసుడిగా పతనమై ఈరోజు తనని తాను దేవుడంటే తెలియని, దేవుడంటే విపరీత అర్థంగా, ఆత్మ అంటే దేవుడంటే తెలియని దయ్యాలుగా తయారు. దీనికి కారణం కలియుగంలో పంచవికారాలు ఈ ఆత్మను ఆవరించి మనిషిని పతనం చేశాయి. పంజరంలోని చిలక మాదిరిగా ఈరోజు మానవుడు నేను ఆత్మ అంటే తెలియని స్థితిలో దేహ భావనకు లోనై నేను దేహమే అనుకుంటున్నాడు. భగవంతుడు మాత్రం దేహో దేవాలయస్య జీవ సనాతన, దేహమనే దేవాలయంలో ఆత్మనే దేవత ఉంది. ఈ దేవతను ఈరోజు మానవుడు పంచవికార రూపిగా తయారు చేశాడు. తిరిగి ఆ పరమాత్ముడు ధర్మగ్లాని కర్మగ్లాని సమయమగు ఈ కలియుగాంతంలో పునఃప్రవేశం చేశాడు. అదే భగవద్గీతలో ధర్మగ్లాని కర్మగ్లాని సమయంలో అంటే యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నా అంతకు నేను సృజించుకొని ధర్మగ్లాని కర్మగ్లాని సమయంలో ఈ ప్రపంచంలో జ్ఞాన అధ్యయనం మీతో చేయిస్తాను అని తెలియచేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.